ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము నువ్వు ఆలోచన చేస్తే గనక నీవు పిలువబడ్డావంట. దేనికో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులగుటకు నువ్వు పిలువబడ్డావంట. ఈ లోకములో నీకు కలిగిన శ్రమ ఏదైనాను కూడా శాశ్వతము కాదు. నీవు అనుభవిస్తున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు శాశ్వతము కావు. అవి నిన్ను ఆత్మీయ జీవితంలో బలపరచడానికి, కొన్ని విలువలు తెలియచేయడానికి బహుశా దేవుడు అనుమతించుంటాడు. కానీ నీవెందుకు పిలువబడ్డావంటే ఆశీర్వాదమును పొందుకోవడానికి. ఆమేన్. నీ తండ్రి సర్వ సృష్టికర్త. ఈ ప్రపంచమును సృజించిన వాడు నీ తండ్రి ఉన్నాడు గనక నీవు భయపడనవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఈరోజు వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీ తండ్రి నీకు చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు రోజంతా దీవించబడాలంటే, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ కుటుంబ పరిస్థితుల్లో నీవు దీవించబడాలంటే నీవు ఏదైతే కలిగి ఉన్నావో ఆ బాధ్యత సక్రమంగా పూర్తి చేయి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎవరైతే కష్టపడతారో, యథార్థంగా జీవిస్తారో వారు అంతకంతకు దీవించబడతారని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. బద్ధకస్తులుగా ఉన్నవారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు గనక నీ చేతికి ఇవ్వబడిన ఏ పనైనా సరే అది నమ్మకంగా బాధ్యత కలిగి చెయ్యి. ఆశీర్వాదము నీ వద్దకు రాబోతూ ఉంది. ఆమేన్. అయితే ప్రభు చెప్తున్నారు చూడండి, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు, మీరు దీవించండి అంటున్నాడు. ఈ లోకములో నీ బంధుమిత్రులు, స్నేహితుల్లో ఎవరైనాను కానీ నిన్ను దూషించినప్పుడు కానీ, నీకు కీడు తలపెట్టినప్పుడు కానీ నీవు తిరిగి వారిని దూషించొద్దు, తిరిగి వారికి నువ్వు కీడు తలపెట్టొద్దు. ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నానని ఆయనకు అప్పగించి యేసు నామములో వారిని దీవించి నువ్వు పక్కకి తప్పుపో. వాళ్ళ విషయములో దేవుడు జోక్యం చేసుకుంటాడు. నీ తల మీదకి నూరంతుల ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. ఇది ఆశీర్వాదం పొందుకోవడానికి నిజమైన ఒక మంచి మాట దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంటే కోపంలో ఎదుటి వారిని తిట్టేస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, హృదయంలో పగబెట్టుకుని ఉంటారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదము నిలబడదు. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న నీవు ఎవరైనా నీ హృదయంలో ఉంటే గనక నీవు ఇంకనూ క్షమించని వారందరినీ ఈరోజు క్షమించి విడిచిపెట్టే. ఎవరి విషయంలోనైనా నీకు సమాధానం లేకపోతే ఈరోజు సమాధాన పడిపో. ఎందుకంటే నీ తల మీదకి ఆశీర్వాదం రాబోతూ ఉంది. నీ కుటుంబం మీదకి దేవుని దీవెనలు రాబోతూ ఉన్నాయి. సమాధానము నీ ఇంట ఈ రోజు నుంచి నివసించబోతూ ఉంది. ఆమేన్. అందుకనే దేవుని వాగ్దానాన్ని విశ్వసించు. నువ్వు ఆశీర్వాదము పొందుకోవడానికి పిలువబడ్డావు గనక ఈ రోజు నుంచి నువ్వు గొప్ప నెమ్మదితో బ్రతుకు. దేవుని యొక్క నిండైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.